అందరికీ నమస్కారం. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణ కథామృతంలోని 28వ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమను మనకు తెలియజేస్తుంది. మరి కథేమిటంటే, అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పులను క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై కల అనురాగముతో ద్వాదశి పారాయణంనకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు ఏగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలిని అయినను, ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏమీ పనిచేయలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా, అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడు కావున ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు ఆ తండ్రి ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి. కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచూనే ఉన్నావు, కానీ చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటిలన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను ముని పుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీయందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైట భటులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకమునందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. అది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కనులెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరాపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు, నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినది అంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులను ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు.
కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవతీసి గాఢమైన ఆలింగమునర్చి, అంబరీషా, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, మహాపాతకములు చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుదురు. కాన నిన్ను మరియు దుర్వాసుడిని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి సుదర్శన చక్రం అదృశ్యమయ్యను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి 28వ 28వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి పవిత్రమైన కథలను తరచూ వినడానికి భక్తియుక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.